ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మకడ్నం అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరుస్తున్నారని విశ్వసిస్తున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ పి నానిబాబు గారు దైవవాక్యాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధతో విందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ మాటల ఆంతర్యాన్ని గమనించే శక్తిని మాకు ప్రసాదించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని అనుగ్రహిస్తారని, చిన్ని ప్రార్థన దయతో అంగీకరిస్తారని, తొందరలో రానియన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆత్మకడ్గం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం పలుకుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు మనం మాట్లాడుకునే సందర్భం గత వారం మాట్లాడినట్టుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో మరి చిన్న సందర్భం ఉంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గారుగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడెను. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఉన్న మన జీవితాలు ఎంత సువార్త ప్రకటించినా, ఎన్ని మాటలు చెప్పినా మార్పు పొందనటువంటి ఈ జీవితాలు, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని సైతం అడ్డగించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారండి. దేవుని వాక్యాన్ని సైతం అడ్డగించి యేసుక్రీస్తును సైతం సులువు మీద చంపేసి వాక్యాన్ని సమాధి చేసి వెళ్ళినటువంటి ఆలోచనలతో ఈరోజు చాలామంది ఉన్నారండి. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారు ఎప్పటికీ మారనటువంటి జీవితాలను ఎంత సువార్త ప్రకటించినా వారిలో మార్పు కనబడనప్పుడు వారు ఎందుకు ఇంకా భూమి మీద ఉండాలి, వారు ఎందుకు ఈ గాలి పీల్చుకోవాలి, వారికి ఎందుకు ఈ ప్రకృతి ఇంకా సేవ చేయాలి అని ఎంతోమందిని గురించి మనకంటే ముందుగుండా మరణించిన నీతిమంతుల ఆత్మలు మరి పరదేశులో ఉండి మొరపెడుతున్నట్టుగా మనం చూసాం. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని అడ్డగించినటువంటి ఆనాటి శాస్త్రాన్ని తెలిసిన వారు జ్ఞానులను, పరిచయులను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి చూద్దామండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకొందురు అని రాస్తూ, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చింపిన బరాకియా కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును అని యేసుక్రీస్తు వారు హెచ్చరించినట్లుగా చూద్దామండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని ప్రారంభం, హత్య కాబడినటువంటి ప్రారంభంలో దేవుని పని చేసినందుకు ఈర్షతో తోడబుట్టునోడని కూడా చూడకుండా, తోడబుట్టునోడని కూడా గుర్తించకుండా హేబేల్ని కక్షతో చంపేశాడు. ఇలా కక్షతో చంపేసిన నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే రక్తం చిందింపబడ్డారో, ఇప్పటి వరకు రక్తాన్ని కార్చి మీకు సువార్తను ప్రకటించారో, వీళ్ళందరి రక్తము కూడా
మీరు చంపిన బరాకి కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఏమండి, మొట్టమొదటి హత్య గావించినటువంటి నీతిమంతుడైన హేబేలు కోసం మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడుగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి చెప్తున్నాడు చూడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏది మొరపెడుతుందట? ఇదిగో, అన్యాయంగా అక్రమంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు అంగీకరించేటట్టుగా అతడు అర్పణ అర్పిస్తే, అలాంటి అర్పణ అర్పించినప్పుడు అది అతన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకుని అతనిలా ప్రవర్తించి నాకు ఇష్టానుసారుడుగా బ్రతకవలసిన నీవు, నీ తమ్ముడు నీతిమంతుడిగా ఉన్నాడని, నీ తమ్ముడు నీతిని జరిగిస్తున్నాడని తోడబుట్టునోడని కూడా చూడకుండా చంపేశావు కదా. ఇలా చంపేసిన వాని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడండి. ఏమండి, అన్యాయంగా ఎవరి రక్తం అయితే చిందింపబడి ఈరోజు సువార్త ప్రకటన జరుగుతుందో, ఎవరి రక్తం అయితే చిందింపబడి సువార్త ప్రకటన జరుగుతుందో వారందరి రక్తము సైతం మనల్ని ఎందుకు భూమి మీద ఉంచావు, ఇగో భూమి మీద ఎంత కష్టపడినా సరే వారు కనీసం స్పందన లేదు అని, ఇగో నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. రక్తం మొరపెడుతుంది, రక్తం మొరపెడుతుంది, రక్తం మొరపెడుతున్నా సరే దేవుడు ఒకరిని హత్య చేసిన తర్వాత, ఒకరిని చంపేసిన తర్వాత, ఒక నీతిమంతుని చంపేసిన తర్వాత అది అనీతిమంతుడైనటువంటి వాడిని కూడా చంపేయాలి కదండి. కానీ చంపలేదండి. ఎందుకు? ఎప్పటికైనా మారతాడు, ఎప్పటికైనా మారతాడు వీడు అనేటువంటి ఆశతో, వీడు మరణించిన వెంటనే నా నరకానికి పోతాడన్నటువంటి భయముతో కన్న కొడుకుగా వాడు ద్రోహం చేసినా దుర్మార్గం చేసినా కాపాడుకుంటూ వస్తున్నాడండి ఇప్పటి వరకు దేవుడు. ఏమండి, వర్షం కురిపించడంలో తేడా చూపించడం లేదండి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపింపచేయుచున్నాడు అన్నాడు. ఎంత కరుణామయుడండి. ఆలోచించండి ఒకసారి. బిగ్గారుగా వారు మొరపెడుతున్నా, బిగ్గారుగా వారిని తీసేయమని చెబుతున్నా, ఎందుకు ఆయన ఇంకా మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు? ఎందుకు ఈ గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు ఈ ఆహారాన్ని తినడానికి అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు ఈ భూమి మీద మనకి ఇంకా జీవనాన్ని సాగించనిస్తున్నాడంటే, నీవు మరణించే లోపైన నీలో మార్పు చూడాలని, నీలో మరణించే లోపైన నీలో మార్పు చూడాలని దేవుడు ఎదురు చూస్తుంటే ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? మార్పు పొందవా? అది అడుగుతున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అనగక ఆయన అనుగ్రహ ఐశ్వర్య సహనమును దీర్ఘశాంతము తృణీకరించిదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి ఆయన క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమ ఘనత అక్షతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించు సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వలె వచ్చును. దుష్కార్యము చెయ్యు ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగును. ప్రియమైన దేవుని పిల్లల, భేదములు పుట్టించటము అంటే భూమి మీద యేసుక్రీస్తు వారి కోసం చక్కని మాటలు బోధిస్తూ పడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటన జరుగుతున్నప్పుడు, ఇలా జరుగుతున్న ప్రకటనను విని అమ్మో భయంకరమైన నరకం ఉందట, భయంకరమైన నరక గుంటలోకి మేము వెళ్ళిపోతామట, మరణించిన వెంటనే భూమి మీద దేవుని కోసం బ్రతకని పక్షాన నరక గుండంలోకి వెళ్ళిపోయి ఆరని అగ్ని చావని ఆత్మ భయంకరంగా ఉంటుందంట అని
నిజంగా భయపడాలండి, భయపడాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం మరొకసారి చూద్దాం. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందురు? నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష నుండి తప్పించుకోగలరా? అదేనా మన సెంట్రల్ జైలు అనుకుంటున్నారా? రాజమండ్రిలో సెంట్రల్ జైల్లోనండి ఆ మధ్యన స్ట్రైక్ జరిగిందంటండి. ఎందుకు? ఫ్యాన్లో సరిగ్గా తిరుగుతలేదట. అసలు ఆ జైలుకి వెళ్ళింది దేనికి? జైలుకి వెళ్ళింది శిక్షను అనుభవించటానికి. సర్వసుఖాలు కూడా జైల్లోనే చూపించేస్తుంటే ప్రత్యేకమైన ఖైదీలాగా వాళ్ళ శిక్షను తప్పించుకుని సర్వసుఖాలన్నీ కూడా జైల్లోనే పెట్టి, వాడికి టీవీ పెట్టి, ఏసీ పెట్టి, అయి పెట్టి, ఈ పెట్టి సమాజానికైతే దూరంగా ఉంటున్నాడు. కానీ 4 గోడల మధ్య ప్రపంచానంతా చూపిస్తున్నప్పుడు అది శిక్ష ఎలాగనగలం? భూమి మీద ఉన్న శిక్షా స్మృతుల్లా ఉంటాయనుకున్నారండి నరకంలో ఉన్నటువంటి శిక్షలు? అదే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. లేదు గోడ దూకేసి వెళ్ళిపోయేటట్టుగానే ఏమైనా ఉంటుందా? అండమాని జైల్లోంచి అయినా తప్పించుకోవచ్చేమో, కానీ నరకం అనే శిక్షలో నుంచి తప్పించుకోలేవు. చూడండి, నరక శిక్ష నుండి మీరు ఎలాగా తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీ దగ్గరికి నేను ప్రవక్తలను పంపుతున్నాను, జ్ఞానులను పంపుచున్నాను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపే, మీకు జ్ఞానాన్ని చెప్పిన వారిని, మీకు వాక్యాన్ని చెప్పిన వారిని, మీకు మర్మాలను బోధించిన వారిని దేవుడు పంపించిన వాడిగా వాడిని చేర్చుకుని వాడికి ఆయనతో చెప్పిన మాటలకు లోబడవలసింది. ఆ మాటలకు లోబడకుండా మీరు వాళ్ళు చంపేస్తారా? నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుందురు అంటున్నాడంటే, చూడండి అక్కడ కిందకు వచ్చేసరికి మరి నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చింపిన బెరకియా కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఏమండి, జకరియా ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి దీని విషయమే. 2వ దశలోనికి రాసిన పత్రిక 24వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దామండి. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, జాగ్రత్తగా వినాలి, తమ పితరుల దేవుడైన యెహోవా మందిరము విడిచి దేవతా స్తంభమునకును విగ్రహారాధనకును పూజ చేసిరి. ఏ దేవుడైతే సృష్టిని కలిగించాడో, ఏ దేవుడైతే ఐగుప్తు అనేటువంటి భయంకరమైనటువంటి శోధనలో నుంచి ఇజ్రాయేలుని అందరినీ రక్షించాడో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ప్రజలందరూ, యూదులందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారండి. ఇలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటికి పూజలు చేస్తున్నప్పుడు వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకని, యెరూషలేము కాపురస్తులు అందరి మీదకని కోపం వచ్చెను. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి విడిచిపెట్టాడు, విగ్రహారాధనకు మొగ్గు చూపుతున్నారు. ఇలా విగ్రహారాధనకు మొగ్గు చూపుతున్నప్పుడు దేవుని కోపం బయలుపడ్డదండి. ఏంటి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి ఇజ్రాయేలీలకు ఆజ్ఞలను జారీ చేస్తూ. చూడండి ఆ మాట కూడా చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 చూద్దామండి. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించు తిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద నేలయందు కానీ ఇందు దేని రూపమైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు అన్నాడండి. జాగ్రత్తగా వినండి. పైన ఆకాశమందు కానీ అంటే ఆకాశము పైన పరలోకం ఉంది, ఆకాశము క్రింద భూమి ఉంది, భూమి క్రింద మృతుల లోకం ఉంది. అంటే 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాలలో ఉన్న ఏ రూపమును కూడా మీరు చేసుకొనవద్దు అన్నాడండి. ఎందుకంటే దేవుని యొక్క రూపం అంటే మనకు తెలియదు.
ఆయన ఆత్మ. మనలో ఉన్న ఆత్మ ఏ రూపమో మీరు ఏ రోజున చూడగలిగారా? ఏమంటే అలాంటిది ఏ రూపమును చేసుకోవద్దు, ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు అని చెప్పాడండి. ఈరోజు క్రైస్తవుల విషయానికి వద్దాం, మన వాళ్ళ విషయానికి వద్దాం. ఏంటి యేసు ప్రభు బొమ్మ వేసామండి, ఫోటో పెట్టుకున్నాం. ఏంటి ఈ ఫోటో నిజంగా యేసు ప్రభు అంటారా చెప్పండి? ఊహించి వేశారు. మరి దానికి మొక్కుతున్నావు అంటే, దానికి మొక్కుతూ దానికి దండం పెట్టుకుంటున్నావు అంటే అది విగ్రహారాధన కాదా? అది విగ్రహారాధన కాదా? ఆలోచించండి ఒకసారి. అసలు ఏ రూపము చేసుకోవద్దన్నాడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ రూపమే ముఖ్యం అనుకుంటే, ఈ మానవ శరీరంతో వచ్చిన ఈ రూపమే ముఖ్యం అనుకుంటే, ఆ రూపాన్ని నీకు చూపించేవాడు కదా. కానీ ఎందుకు చూపించలేదు? ఆలోచించండి. ఈ విగ్రహం అనేది పెట్టుకోవద్దని దేవుడు స్పష్టంగా చెబితే, ఈరోజు మేరీ మాతకు పూజ చేస్తున్న వారు ఎన్ని విగ్రహాలు పెడుతున్నారండి? ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు చెప్పండి? విగ్రహాలకు మొక్కుతావా? విగ్రహాలు పూజ చేస్తావా? ఇలా పూజ చేసి క్రైస్తవ్యాన్ని చెరిపేస్తావా? ఒకరోజు ఇజ్రాయేలీలకు ఒకరోజు ఎలాగైతే వార్నింగ్ ఇచ్చాడో, ఒకరోజు ఇజ్రాయేలీలకి ఎలాగైతే బుద్ధి చెప్పాడో, ఈరోజు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ దేవతా విగ్రహాలు ఉన్నట్టుగా మరియమ్మకు కూడా విగ్రహాన్ని కట్టారు అంటే ఎంత దౌర్భాగ్యులండి నిజంగా చెప్పండి. ఎంత దౌర్భాగ్యులండి. ఏమని ఒక అన్యుల ఆచారంలాగా నీ ఆచారం కూడా వచ్చేస్తే, ఒకరోజు ఇజ్రాయేల్ దగ్గరికి ఒక నీతిమంతుని పంపించాడండి. ఒక నీతిమంతుని చూడండి, అదే మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతాలు 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభమునకును విగ్రహమునకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తులందరి మీదకి కోపము వచ్చెను. రోమీలకు రాసిన పత్రిక ఎక్కడ చిన్న మాట చూపిస్తాను మళ్ళీ. రోమీలకు రాసిన పత్రిక 1:18 వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేడాపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయములు అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు జాగ్రత్తగా అండి, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అదృశ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి, అక్షయుడగు దేవుణ్ణి ఇగో క్షయమైపోయి ఈ శరీరంతో పోల్చి వారు విగ్రహారాధకులయ్యి వాళ్ళు ఎలాగైతే పాపం చేశారో, వాళ్ళు ఎలాగైతే దేవుని ఉగ్రతకు బలయ్యారో, ఈరోజు కూడా విగ్రహాలకు జోలికి వెళ్ళి విగ్రహాలను ఆరాధిస్తూ క్రైస్తవ్యం కూడా పాడైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దినవృత్తాంతాల్లో చెబుతున్నాడు అదే విషయాన్ని. కోపం వచ్చెను, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి వద్దకు ప్రవక్తలను పంపగా. ఇదిగో మీరు చేస్తుంది మంచిది కాదు. మీరు విగ్రహారాధనలకు వెళ్ళిపోకూడదు. ఒకరోజు విగ్రహారాధనలో ఉన్న మిమ్మలను, క్రైస్తవులుగా పిలిచినటువంటి మిమ్మలను, ఇజ్రాయేలీలుగా పిలిచినటువంటి మీరు మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి కానీ వారి చెవి యొగ్గకై ఉండిరి. ఎంత చెప్పని అండి, చెవి యొగ్గుతలేదట అండి. చెవుటోడు చెవులో శంఖం ఊదినట్టు ఎంత వాక్యం బోధించండి. టీవీ ఛానళ్ళ ద్వారా, ప్రకటనల ద్వారా, మీటింగ్స్ ద్వారా ఎన్ని మాటలు చెప్పండి, వినరండి, చెవి అగ్గకై ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదు కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవా ఆజ్ఞను మీరితే మీరు వర్ధిల్లరు. దేవుడు మాట కాదని మీరు ఏమి చేయలేరు. దేవుని మాటకు విరోధంగా మీరు ఏమి చేయలేరు. దేవుని మాటకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. మీరెందుకు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు.
మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అనేను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి ఎంత మాట అంటాడా మమ్మల్ని, ఎంత మాట అంటాడా మమ్మల్ని, మేము చేస్తుంది తప్పు అంటాడా, మేము చేస్తుంది కరెక్ట్ కాదంటాడా. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా మేము ఇదే చేస్తుంటే ఎవరూ మాకు అడ్డు చెప్పలేదు, ఎవరు అడ్డు చెప్పలేదు. ఈ విగ్రహారాధన గొప్పదనుకుని పెద్ద కొండ మీద సిలువను పెట్టాం కదా, ఇది తప్పేంటి అంటావా? ఇది తప్పేంటంటే అది విగ్రహారాధన, ఇది విగ్రహారాధన. అందుకు వారి మీద కుట్ర చేసి పక్కా ప్లాన్ వేసేసారట. కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఏమండి, నిజం చెప్తే చంపేస్తారా? నిజం చెప్తే చంపుతారా? ఇది కాదురా, దేవుడికి అంటూ రూపం లేదురా, ఆయన ఆత్మరా, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళ యందు కానీ దేనిలోని ఏ రూపం చేసుకోవద్దన్నాడు. ఆ దేవుని మాటనే గుర్తు చేస్తే చంపేశారండి ఒక నీతిమంతుడైనటువంటి వాడిని. చూడండి, చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యెహోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదు తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి అతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. నేను నా చావును ఊరకే వదిలేడు దేవుడు. నేను చనిపోతున్నాను, నేను మరణిస్తున్నాను, కుట్ర చేసి మీరు చంపేస్తే నన్ను అడిగేవాడు ఎవరో లేరని మీరు అనుకుంటున్నారు, ఎవరో లేరనుకుంటున్నారు. నన్ను కొడితే ఎవరో లేరనుకుంటున్నారు, నన్ను చంపేస్తే ఎవరో లేరనుకుంటున్నారు. కానీ నా వెనకాతల సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఒకటే ధైర్యం అండి. ఈ ధైర్యం గల మాటలు ఒకటే చెప్తున్నామండి. ఎందుకో తెలుసా? నా వెనకాల దేవుడు ఉన్నాడు, నా వెనకాల దేవుడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఏ నీతిమంతుడు భూమి మీద రక్తం చిందింపబడినా, ఏ నీతిమంతుడు రక్తం చిందింపబడతన్నా ఓరకనే వదిలేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు ఓరకనే వదిలేస్తాడు అనుకో, ఓరకే వదలడం. అయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం, దానికంటూ ఒక సమయం ఉంది. చెయ్యి, అన్ని తప్పులు చేస్తూ వచ్చాయి, ఎన్ని అబద్ధాలు చెప్తూ వచ్చాయి. ఈరోజు క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూపిస్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, ఏమన్నాడు అక్కడ? విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానము. ఏమండి, మొన్న ఒక సభలో చెప్పానండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క చూపు బిడ్డ మీద ఎలాగైతే ప్రభావితం చూపిస్తుందో, ఈరోజు సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ నీ గర్భంలో ఉన్నట్టు. ఒక సేవకుడుగా నువ్వు చూసే చూపు కూడా సంఘం మీద ప్రభావితం చూపిస్తుందండి. ఏమండి, ఒక సేవకుడు 18 లక్షల రూపాయలు కారు వేసుకొచ్చాడండి ఒక మీటింగ్కి. 18 లక్షల రూపాయలు కారు వేసుకుని వస్తే ఏమని సంఘంలో ఉన్న సభ్యుడు ఏమనుకుంటాడండి? నేను కూడా ఇలాంటి 18 లక్షల రూపాయలు కారు వేసుకుని వస్తే నాకు కూడా ఇంత హుందాతనం వస్తుంది, నేను అలాంటి 18 లక్షల రూపాయలు కారు కొనుక్కుంటాను అనుకుని ధనాపేక్షకుడు అవడా? ఆయన వేసుకున్న సూట్ వేసుకోవాలనుకుంటాడో, ఆయన వేసుకున్నటువంటి చైర్ వేసుకోవాలనుకుంటాడో, ఆయన వేసుకున్నట్టు యాసం వేద్దాం అనుకుంటాడు, ఆయనకి ఇలాగే మాట్లాడాలనుకుంటాడు. ఏమండి, ఆలోచించండి. ధనాపేక్ష అంటే విగ్రహారాధన. ఏమండి, ధనం మీద ఉన్న మక్కువ నిజంగా వాక్యం మీద లేదండి, వాక్యం మీద లేదు. చూడండి, ఇంకొక మాట చెప్తానండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను,
మీ వస్త్రములు చెమట కొట్టినవాయను, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీదకి సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరము తినివేయించిన. అంత్య దినములు యందు ధనము కూర్చుకుంటున్న, ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మోసముగా బెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. పని చేయించుకుంటాడు, కూలి ఇవ్వడం, కూలి ఇవ్వకుండా మోసంగా బెగబడతాడండి. ఇలా బెగబట్టిన కూలి బీరువాలోకి వెళ్ళిపోయింది అనుకుంటాం, ఆ బీరువాలో ఉన్న కూలి వాడిది. వాడు ఆకలి దప్పికలతో ఉన్నప్పుడు వాడు మొరపెడతాడు, ఎందుకు? నిన్ను చంపేమని. చివరిగా ఏమండి, ఎంతమంది చంపేమని అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు చివరి మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రములు వారి ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వల్లే చంపబడబో సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తియగోకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళేమో చంపేమంటుంటే ఆయన అంటున్నాడు, కొంచెం కాలం విశ్రమించండి, కొంచెం కాలం విశ్రమించండి. అప్పుడే వద్దు. వాడు మరణించిన వెంటనే నరకానికి వెళ్ళిపోతాడు. వాడికి భూమి మీద ఇంకొంచెం కాలం ఇద్దాం, ఇంకొంచెం కాలం ఇచ్చి వాళ్ళు మార్పు అనేది వస్తే వాడిని మరి పరదేశికి తీసుకెళ్దాం. మార్పు రాకపోతే నరకానికి గెంటేస్తానండి. యేసుక్రీస్తు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా 3 సంవత్సరాల టైం ఇయ్యి చక్కగా నేను వాళ్ళకి నీరు పెడతాను, ఎరువులు వేస్తాను, ప్లీజ్ నాకు సమయం ఇవ్వమని దేవుడే వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడండి. అండి, చంపేయాలంటే ఎంతసేపు అండి అని కనుసైగ చేస్తే భూమి మొత్తం స్మాష్ అయిపోద్ది కదండి. శాంతం గలవాడే, దీర్ఘశాంతం గలవాడే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా నిన్ను రక్షిస్తా వచ్చాడు అంటే ఆ కరుణామయుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరించకండి. మారు, నీతో పాటు అనేక మందిని మార్చు. సమయం లేదు, రేపు చస్తే దేవునికి ఏం చెప్తావో ఆలోచించుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మార్పు పొంది నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదిస్తారని చిన్ని మనని పాసనిధి చేర్చుకుంటారని తొందరలో రాని యేసుక్రీస్తు తరపున నాన్న ప్రార్థించేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం తెలుసు.